మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ అధ్యాయము 26వ వచనము వరకు. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు
ఇక్కడ చిమ్మిటయు తుప్పును తుప్పును తినివేయును. తినివేయు. దొంగలు దొంగలు కన్నము వేసి కన్నము వేసి దొంగిలించెదరు. దొంగిలించెదరు. పరలోకమందున్న పరలోకముందున్న మీ కొరకు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మిట అయినను అచ్చట చిమ్మిటైనను తుప్పైనను తుప్పైనను తినివేయదు. తినివేయదు. దొంగలు దొంగలు కన్నము వేసి అన్నము వేసి దొంగిలరు. దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే అక్కడనే నీ హృదయము ఉండును. నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక దోహముకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను కేంద్రంగా ఉండిన ఎడల నీ దేహమంతయు నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల చీకటినై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఎవరును ఇద్దరు యజమానులకు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. దాసుడిగా ఉండి అతడు ఒకని ద్వేషించి అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని ప్రేమించును. లేదా లేదా ఒకని పక్షముగా ఉండి ఒక పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. ఒకని తృప్నీకరించును. మీరు దేవునికిని మీరు దేవునికిని సిరికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి తిందుము ఏమి త్రాగుదుమో ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందుమో అని ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింతింపకుడి. ఆహారము కంటే ఆహారమును కంటే ప్రాణమును, ప్రాణమును, వస్త్రము కంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. కొట్లలో కూర్చుకుని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు బహుశ్రేష్ఠులు కారా?